முருகா எத்தனால பண்றடா வேலை சீக்கிரமா பண்ணு. வணக்கம் சார். என்ன தம்பி சௌக்கியம் தானே? சௌக்கியம் சார். நம்மாலதான் வீட்டுல எல்லாம் சௌக்கியம் தானே? சௌக்கியம் சார். சரி சரி வேலை பாரு. நீ வாயா. நம்மால நல்ல பணிவாடு. நமஸ்காரம் ஐயா. இலங்க வேடு கொல்டி பசங்க. முருகா என்னடா என்னடா நமஸ்காரம் இந்த மாதிரி நமஸ்காரம் பண்ணி பண்ணி வேலை எல்லாம் பாடு చేస్తుండావే. இந்த தெலுங்கார புத்தே இதுதான். சோமாருலப்பா என்னடா என்னடா லுக்கு. நீங்க எல்லாம் திண்டுல ஃபர்ஸ்ட் வேலைல லாஸ்ட். என்னடா பாக்குற வேலை பாடுற சோம்பேறி. நீ வாயா. முருகா என்னடா తెలంగాణ సార్వాడు వస్తా ఉంటే నమస్కారం పెట్టడం తెలియదా? టైం వేస్ట్ ఎందుకని? என்ன నాకు నమస్కారం பண்றதுக்கு டைம் వేస్ట్. ఇప్పుడేగా నమస్కారం పెట్టినందుకు వాళ్ళని తిట్టారు. அப்படியா? இந்த தெலுங்கார் எல்லாருக்கு உடம்பெல்ல புகரப்ப. ஆமா. சரி சரி வேலை பாரு. நீ வாயா. శివ వెళ్ళి అడుగురా. వాణ్ణి నేను అడగను, నువ్వు వెళ్ళి అడుగు. என்ன பாண்டியா சிமெண்ட் லாரி வந்தது கரக்க கரக்க பாரு. ஓ సరే సార్. సార్ என்ன మా కాంట్రాక్ట్ అయిపోయింది సార్. మా అమౌంట్ సెటిల్ చేస్తే మేము హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. అదెప్పటి కాంట్రాక్ట్ இன்னொரு மாசம் இருக்குது அது ముగిస్తేదా దుడ్డు? కాదండి మా కాంట్రాక్ట్ 2 నెలలే. వాయి ముడియా எனக்கு రెండా జ్ఞాపకం కాంట్రాక్ట్ 3 మాసం தான். కాదండి 2 నెలలే. కావాలంటే అగ్రిమెంట్ చూడండి మీరు. என்னப்பா என்ன இந்த வீரநாயக்கன் மூசக்காரக்கே டோக்கரா వేస్తుండావే. కాంట్రాక్ట్ 3 మాసం தான். இந்த பொண்ணு சவ கேட்ட అబద్ధం முடியாது. పోపా పోయా వేళ పారు పోపా. అబద్ధమా? అమ్మా నేనేమన్నా నీలాగా 100 బస్తాల సిమెంట్ వస్తే 150 అని? 100 మంది కూలీలు వస్తే 200 మంది వచ్చారని మీలా తప్పు లెక్కలు రాస్తున్నావా? అన్నా నాను తప్పుడు లెక్కలు రాస్తున్నానా? ఏమప్ప ఇంత పెద్ద అబాండ వేస్తవి ఇంజనీర్ సార్ వాడి గట్టా చెప్పి మీ ఇద్దరు ఉద్యోగాలు ఉచ్చకు చేస్తున్నా. స్వామి ఏంటయ్యా గొడవ? చూడండి సార్, మా అగ్రిమెంట్ పూర్తయినా కూడా ఇంకో నెల పనిచేయాలని దబాయిస్తున్నాడు సార్. పొన్నుస్వామి సర్వడి. వాళ్ళతో ఎందుకయ్యా గొడవ? సర్వడి. అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడ? సార్ వాడు అంత అగ్రిమెంట్ పేపర్ நம்ம అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులే. ఇదిగోండి సార్ మా అగ్రిమెంట్. అవును వీళ్ళ అగ్రిమెంట్ 2 నెలలే నిన్నటితో పూర్తయింది కూడాను. ఇదిగో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి పంపించు. అది కాదు సార్ వాడు చెప్పించేయి. సరే సరే చూడండి యంగ్ మ్యాన్, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేంత వరకు మీరు ఇక్కడే వర్క్ చేయొచ్చుగా. సారీ సార్, మా కాలేజ్ రీఓపెన్ చేశారు, మేము వెంటనే వెళ్ళిపోవాలి. కాలేజా? అవునండి. అంటే మీరు స్టూడెంట్సా? అవును సార్. మరి ఆ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదే. సార్ అది స్టూడెంట్స్ అని చెప్తే పనివ్వరని. అవును సార్, ప్రతి సంవత్సరం సమ్మర్ వెకేషన్స్ లో ఇక్కడికి వచ్చి ఈ పని చేసిన డబ్బుతో మేము కాలేజీలో చదువుకుంటున్నాం. గ్రేట్, రియల్లీ గ్రేట్. అమ్మా నాన్నలు పంపే డబ్బుతో జల్సాలు చేసే కుర్రాళ్ళని చూశాను గాని ఇలా కష్టపడి సంపాదించిన డబ్బుతో చదువుకునే కుర్రాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. జీవితం ఒక ఆటల ఆడేదాం సరదాగా.
ఆడేదాం సరదాగా ఓహో జీవితం ఒక పాటల పాడేదాం జల్సాగా వదన బ్రదర్ కలలు కన్నా కలనే మనం నిజం చేత కృషినే మనం నమ్ముకున్నా జగగా బలం పంచుకుందా ఓహో జీవితం ఒక ఆటర ఆడేదాం సరదాగా ఓహో జీవితం ఒక పాటల పాడేదాం జల్సాగా యాహూ A plus B whole square English literature ఏనాడో చదివేశాం బ్రదర్ లేటెస్ట్ టెక్నోవేర్ ల్యాప్టాప్ కంప్యూటర్ ట్రై చేద్దాం రా మై డియర్ ఎదురన్నదేది లేనే లేదు నీలి నింగే నీకు హద్దు నేస్తం చేయి కలుపు మనదేరా తుది గెలుపు జీవితం ఒక ఆటరా ఆడేదాం సరదాగా ఓ జీవితం ఒక పాటరా పాడేదాం జల్సాగా అటు చూడు మేరే యార్ నవ్వెందు చూడిదార్ చూపించేద్దాం లవ్ చో లవ్ లో నా పడకోయి టోటల్ గా చడకోయి అన్నాడే నాడో షేక్స్పియర్ నువ్వు పన్న మాట రాచపాట ఉన్న చోటే పూలతో దోస్తి చాలంట నా దోస్తుకి జయంట జీవితం ఒక ఆటర ఆడేదాం సరదాగా ఓహో జీవితం ఒక పాటల పాడేదాం జల్సాగా వదన బ్రదర్ కలలు కన్నా కలనే మనం నిజం చేత కృషినే మనం నమ్ముకున్నా జగగా బలం పంచుకుందా ఓహో అకాయ్ ఎవరింట్లో నుంచి తీద్దామే పవరు ఈ మళ్ళీ కిల్లి వేసి అడగాలే గాని ఈ స్టేట్ లో ఎవడైనా ఇస్తాడ్రా పవరు ఆ శాల్తీని అడుగు. ఇదిగో పరో అక్కడుగుతుంది కాస్త నీ పవర్ అంటే ఇస్తావా తను ఊ అనాలే గాని తొక్కలో పవరేంట్రా ఏకంగా నా కొంపనే రాసిస్తా ఏసుకో థ్యాంక్స్ తప్పకుండా తప్పకుండా పిఎం తప్పకుండా 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 ఫోన్ పెట్టారా బాబు నీకు కనబడతాను నమస్తే అన్న నీ గురించి కృష్ణోజీ చెప్పాను రా నున్నగా గుండు కొట్టించుకొని వెళ్ళి కనిపించు మళ్ళీ గుండా ఈ జన్మకు నాకు గుండు వేషం తప్ప వేరే ఏది ఎవరా అన్న నీ ఫేస్ వేల్ అది నన్ను చేయమంటావు హాయ్ మళ్ళీ హౌ ఆర్ యు హాయ్ ఏంటన్నాయ్ వైట్ అండ్ వైట్ లో దొరబాబులా ఎలిగిపోతున్నావు ఫేస్ వాల్యూ రా అయినా ఏ లాభం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఒకటే టెన్షన్ రోజా రంభ సౌందర్య సిమ్రాను సోనాలి బింద్రే లేటెస్ట్ గా శ్రేయ ఆర్తి కీర్తి ఇంత మంది హీరోయిన్ ని సింగిల్ హ్యాండ్ తో స్టార్ట్ చేసిన తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ కొరత మాత్రం తగ్గడం లేదు సినిమాకి కొత్త హీరోలు కావాలంటే నేను ఎట్ట సచ్చేదిరా
నువ్వేంట్రా బెక్క మొగేసు అలా చూస్తున్నావు? మస్తాన్ టీ షాప్ దగ్గరికి వెళ్ళి 2 స్పెషల్ టీ చెప్పు. అట్టాగే అన్న మస్తాన్ 2 సింగిల్ టీ. హలో పిఎం పిటి రెడ్డి స్పీకింగ్. సార్ హాయ్ హాయ్ అదే పనులు ఉండండి. అలాగేనండి వచ్చేసానండి. ఉంటానండి, నమస్కారం. ఇదిగో మళ్ళీ ఎవరనుకుంటున్నావు? డైరెక్టర్ కె రాఘేంద్ర గారు. అయితే ఏంటంట? ఆయనకి ఒడ్డు పొడుగు వంపు చంపులు ఉన్న ఒక జబర్దస్త్ హీరోయిన్ కావాలంట. నాకు తెలిసి అన్ని నీలోనే ఉన్నాయి. నువ్వు అన్నావంటే ఈ గెంజి పెట్టి దగ్గర బెంచి పెట్టి పెట్టేస్తాను. ఎలహే, నా కాడి ఇట్లాంటి సొల్లు కబులు చెప్పావంటే ఒంగోబెట్టి ఈప్ మీద ఐరన్ పెట్టేస్తాను. అప్ అండ్ డౌన్ ఐరన్ అయిపోతాం. రే పులి, బాబ్జీ, మల్లేషు, మన శివాశ్యామ వచ్చేసారు. రండి రా, రండి. బాగున్నా పిన్ని? నేను బాగున్నాను రా, మీరెలా ఉన్నారు? బాగున్నాం. మన కుర్రాళ్ళిద్దరికి చిన్నపట్నం నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నారా? పందుపు కోళ్ళు లాగా తయారయ్యారా? ఏం పులి, ఎలా ఉంది లైఫ్? అబ్బే ఏం లైఫ్ లే బాసు. ఇది చంద్రబాబు వచ్చాడా, మతకలహాలు లేవు, మటర్ లేవు, మానభంగాలు లేవు. మర్రే అయ్యో పాపం, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకేం చేస్తాం? వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని జనజీవన శ్రవంతులు కలిసిపోదాం అనుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మీరు జనాభా లెక్కలో లేరంట్రా? జోకా కాదు, సీరియస్. అయితే ఓకే. జోక్గా నేసుంటే నీ కొన్ని ఖైమా కింద కొట్టేశారు. ఎలా చెప్పావు కదా? జరగే. ఎలా? పెద్ద పోటుగాడు. మీరు వెళ్ళి 2 నెలలు అయినా మా అందరికి 2 ఏళ్ళు అయినట్టు అనిపిస్తుందిరా. అవునరా, ఈ కాలనీలో ఏ ఆటో ఆగినా కారు ఆగినా వెంటనే లగెత్తుకెళ్ళి చూసేవాడా. ఇప్పటికైనా వచ్చారు. ఇదిగా ఇంతకీ మాకెంత ఇచ్చారు? అందుకేగా రాగానే ఈగలా ముసిరేశారు. తెచ్చినంత దోచి పెట్టండి బాబు. నువ్వు మా శంకరన్నం దోసుకోవటంలా. ఒరేయ్ నిన్ను. మీరు ఇలా రండి, ముందు రాత రండి. రండి ఎంత ఇచ్చారు బెల్టీ? పులి, నీకు టీ షర్ట్. ఆహా, ఓహో పులి బొమ్మ. ఎంతైనా పులి పులి. బాబ్జీ నీకు వాచ్. వాచి. మరి నాకు నీకు వాచ్. ఇలా స్వామి, ఎలా ఉంది? నా చేతికి నీకు అయితే కళ్ళజోడు. దమయంత్ పిన్ని. ఎలా ఉందిరా కాశీ? ఎలా ఉంది? చచ్చినాడా. వస్తాను రా. ఓకే ఓకే. థ్యాంక్స్ థ్యాంక్స్.